యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కర్ణాటకలోని ధర్మస్థలలో ఏం జరుగుతుంది? 13 ప్రాంతాల్లో తానే వందల కొద్ది శవాలని ఖననం చేశాను, దహనం చేశాను అని ఒక పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి మాటతో తవ్వకాలైతే సిట్ చేపట్టింది. తవ్వుతుంటే అవశేషాలు రావట్లేదు, కాకపోతే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ మాత్రం బయటపడుతున్నాయి. ఈ మిస్టరీల వెనకాల ఉన్నటువంటి మతలబేంటి? యాక్చువల్గా అక్కడ తాంత్రిక పూజలు జరిగేవా? నరబలులు కూడా అయ్యాయా? ఆత్మహత్యలు జరిగాయా? లేకపోతే మాస్ బరియల్కి సంబంధించి ఎందుకని దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నాం? మనతో పాటుగా ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. నాగనాథ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు ఒకటేలా ఉంటాను. హ్యాపీ. ఓకే, సో ధర్మస్థల ఏమవుతోంది? ఏం జరుగుతోంది అక్కడ? ధర్మస్థలంలో ఏం జరుగుతుందో అది జనరల్గా కేవలం ధర్మస్థలంలోనే కాదు మేడం. ఎక్కడైతే ఒక ఫ్యామిలీ వారసత్వంగా వచ్చినటువంటి ఒక పొజిషన్ అనండి, లేకపోతే ఒక పవర్ అనండి, వ్యక్తుల వల్ల ఆ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైతే రన్ అవుతుందో, వెదర్ ఇట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ ఆర్ ఎల్స్ ప్లేస్ లైక్ దిస్ ధర్మస్థల, పీఠాలు జనరల్గా ఇలాంటి చోట ఎప్పుడైతే పర్సన్ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుందో ఆ పర్సన్ మే బి ప్యూర్. అక్కడ ఎవరైతే మనం ప్రధానమైనటువంటి అడ్మినిస్ట్రేటర్, మెయిన్ చైర్పర్సన్ లాగా అనుకుంటున్నామో అతను జెన్యున్ అయి ఉండొచ్చు, లేదా అతను ప్యూర్ అయి ఉండొచ్చు. కానీ అతని కింద వాళ్ళు, అతని కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ ఎంతవరకు జెన్యున్ అన్నది అతను చూసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పార్షాలిటీ, ఒక పక్షపాత వైఖరి ఉంటుంది తప్ప ధర్మబద్ధంగా ఉన్నాను, నేను ఎటువంటి పొజిషన్లో ఉన్నాను, నేను ఎటువంటి కుర్చీలో ఉన్నాను, నన్ను నమ్ముకొని ఒక సంవత్సరానికి 1 కోటి మంది, సుమారు 1 కోటి మంది దర్శనానికి వస్తున్నారు. ఆ ప్రాంగణాన్ని నేను ఎంత పవిత్రంగా ఉంచాలి, దాని శాంటిటీని ఎలా మెయింటైన్ చేయాలి భావితరాల వాళ్ళకి. ఒక అడ్మినిస్ట్రేటర్గా తన నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్, ఎందుకంటే 1968లో అనుకుంటా అతను వాళ్ళ తండ్రి నుంచి వారసత్వం తీసుకున్నాడు. ఆయన తనకి 19 ఏళ్ళు ఉన్నప్పుడే. హెగ్డే. సో అది రేపొద్దున వాళ్ళ డిసెండెంట్స్కి కానీ, వాళ్ళ ఫాలోవర్స్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రేపొద్దున మళ్ళీ ఇదే పొజిషన్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కాన్స్పిరసీస్ అనేది చాలా మటుకు కూడా, ఎటువంటి నిరాధారమైనటువంటి కూడా చాలా మటుకు కూడా కాన్స్పిరసీస్ వస్తాయి. అవన్నీ కూడా కాలానుగుణంగా మళ్ళీ క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏమి జరిగినా జరగకపోయినా చెడ్డ పేరు, నింద అన్నది కొన్ని ప్లేసెస్లో వస్తుంది. అందులో ముఖ్యంగా తెలుసు కదా మీకు, ముఖ్యంగా మనం ధర్మస్థలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ధర్మస్థలంలో అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఇందులో. అది మనము వాళ్ళు అంటే ప్రచారంలోకి వచ్చినటువంటి 100 నుంచి 500 శవాలు ఏదైతే చెప్తున్నారో అది ప్రచారంలోకి వచ్చినటువంటిది ఆధారరహితమైనది ఇప్పటి వరకు అది ప్రూవన్ ఫ్యాక్ట్ కాదు కాబట్టి. బట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఆర్ ఎల్స్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడొక పార్షాలిటీ, పక్షపాత వైఖరి, misuse of the power or else entertaining their own enticement towards the pleasure, the objective pleasures కూడా కావచ్చు. అక్కడ ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి చేయాల్సిన అవసరమే లేదు మేడం. అతని తమ్ముళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టాలు ఎవరైనా కావచ్చు, ఆ సంస్థకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, ఎంతో అంత అటువంటి పక్షపాత వైఖరి ఉందని కూడా లోకల్ టాక్ ఉంది మేడం నాకు. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో నాకు ఐ హ్యావ్ ఎ బ్రాంచ్ ఆఫీస్, ఐఎమ్ ఎ రెగ్యులర్ విజిటర్ టు ద బెంగళూరు. సో చాలామంది ఇటువంటి వాళ్ళు, ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే ఈ పీఠాలకు సంబంధించిన వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడ మా దగ్గరికి కన్సల్టేషన్కి వస్తారు. సో నేను కూడా వాళ్ళని 1-2 సార్లు అడిగి చూస్తే ఒక కాన్స్పిరసీ ఎప్పటి నుంచో ఉంది, ఇటువంటి వాదన అయితే ఉంది. అక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తి, కీలకమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి లక్షణాలు ఉన్నాయి అన్నది అక్కడ వాళ్ళ వాదన కాదు. కానీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు అటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు అటువంటి కార్యాచరణ చేసినప్పుడు వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మద్దతు తీసుకుంటారు? మళ్ళీ ఆ ప్రధానమైనటువంటి ఆ కుర్చీలో ఉన్నటువంటి మెయిన్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవన్నీ కూడా ఏం చేస్తారు మేడం, ఎంతవరకు అది బయటికి రాకుండా ఉండడానికి చూస్తారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ వన్ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. సో కాబట్టి అటువంటి కాన్స్పిరసీస్ ఉన్నాయి అన్నది లోకల్ కాన్వర్జేషన్. ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. అక్కడ లోకలైట్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్నా అక్కడ ఉన్నట్టు ఏళ్ల తరబడిగా ఉన్నవాళ్ళు, వృద్ధులు కూడా వాళ్ళు విన్నవాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళ వయసు 70 సంవత్సరాలు ఎవరైతే ఇటువంటి విషయాలు చెప్పిన వాళ్ళు. కానీ అక్కడెక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ మహిళా సిబ్బంది కావచ్చు,
లేదా భక్తులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్గా అక్కడ క్లెయిమ్ చేసి లేకపోతే బయట ఎక్కడో ఒకటి తెలిసిపోతుంది కదా, ఏదో ఒక రకంగా బయటకు వస్తుంది అది. అలాంటివి అక్కడ అఫీషియల్గా లేవు. ఇది మౌత్ పబ్లిసిటీ వల్ల వచ్చినవి. అంటే పలానా చోటు ఇలా జరిగి ఉండొచ్చు అన్నది మౌత్ పబ్లిసిటీ వల్ల వచ్చింది అదంతా. సో అక్కడ ఏమీ జరగలేదు అన్నది మాత్రం ఫ్యాక్ట్ కింద మనం చెప్పలేం. ఏదైనా జరిగి ఉండొచ్చు, బట్ జరిగిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది సాక్ష్యాధారాలతో మనం ప్రూవ్ చేయాలి. కానీ ఇంకొక ఇది వన్ ఆస్పెక్ట్ మేడం. ఇది సెకండ్ ఆస్పెక్ట్ నేను ఈ కేసుని ఆద్యంతం దీన్ని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ శానిటైజేషన్ వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒక కంప్లైంట్ లాంచ్ చేశాడు, ఒక ఇష్యూ రైజ్ చేశాడు. అందులో ఒక్క లాజిక్ని మీడియా ఎందుకు మిస్ అయింది అన్నది మీరు కూడా ఒక జర్నలిస్ట్గా చెప్పాలి. ఇప్పుడు మేడం, ఒక వ్యక్తి ఇన్ని సవాలు పూడ్చాడు, అబ్నార్మల్ కండిషన్లో ఉన్నటువంటి మహిళలను చూశాడు, వాళ్ళ మీద బట్టలు లేవు, కొంతమందికి అవయవాలు లేవు, కొంతమందిని కోసేశారు, కొంతమందికి ఆల్మోస్ట్ యాసిడ్ కూడా వాళ్ళ ఫేస్ మీద ఉంది, కొంతమందికి ఆర్గన్స్లో కూడా వాళ్ళు ఇట్లా మడ్ కూడా వాళ్ళు ఫిల్ చేసినవి. ఇటువన్నీ కూడా చెప్పడానికి వర్ణనాతీతమైనటువంటి చాలా భయంకరమైనటువంటి విషయాల్ని నేను చూశాను కళ్ళతోని. అట్లాంటి శవాలని క్రిమేషన్ చేశాను, బరియల్ కూడా చేశానని చెప్పాడు. సో ఒక వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఆ వ్యక్తి ఆ సంస్థలో పనిచేసేటప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఏంటి, సంస్థలో నుంచి అంటే వాళ్ళు భయపెట్టడం వల్ల సంస్థలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ వ్యక్తులే మా ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ మీద కూడా అత్యాచారం చేయబోయారు, అందుకని మేము తప్పించుకొని పారిపోయాము, ఇంకెక్కడో అక్కడ షెల్టర్ తీసుకొని ఉన్నాము అనే మాట. దీన్ని సైకాలజిస్టులు తీసుకోరు మేడం. మీ ఆడియన్స్ తీసుకుంటారో లేదో విమర్శిస్తారో లేదో తెలియదు, కానీ మీరు చూడండి, ఒక సగటు మనిషి ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే, మీరు చంద్రముఖి సినిమా చూశారు కదా, ఒక చంద్రముఖి సినిమాలో రజనీకాంత్కి క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు ప్రభు. నీ భార్యనే ఇందులో మెయిన్ కల్ప్రిట్ అని చెప్పినప్పుడు ఎందుకు తీసుకుంటాడు ఆయన? అవసరమైతే ఫ్రెండ్ని ఇంట్లోంచి ఎల్లగొట్టడానికి నిర్దాక్షిణ్యంగా ఒక సగటు మనిషిలాగా తన వ్యక్తిగత భావోద్వేగాల నుంచి ఆలోచిస్తాడు మేడం. ఒక సగటు మనిషి అనేవాడు అలానే ఆలోచిస్తాడు. తనకున్న నమ్మకము, తనకు ఉన్నటువంటి అభిప్రాయాలు లేదా తనకు ఉన్నటువంటి కొన్ని ప్రెజుడిసెస్ నుంచి విషయాన్ని అనాలిసిస్ చేస్తాడు. అంటే ఆ విషయాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒక ప్రీ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఎవరైతే అలిగేషన్ రైజ్ చేశాడో అతను ఒక డిఫెన్సివ్ మెకానిజం అంటారు ఆ సైకాలజీలో. అతను నువ్వు ఎందుకు పారిపోయావు ఎన్ని సంవత్సరాలు అంటే వాళ్ళని చంపేస్తా అన్నారు, వాళ్ళ భయానికి నేను వెళ్ళిపోయాను అన్నది. అంటే ఒక ఆన్సర్ అన్నది ముందుగానే ప్రిపేర్ చేసుకొని నువ్వు చెప్పడం లాంటిది మేడం. అది సైకాలజీ వేరు, సైకాలజిస్ట్ పర్సెప్షన్ వేరే ఉంటుంది, ఆర్డినరీ పర్సన్స్ పర్సెప్షన్ వేరే ఉంటుంది. ఆర్డినరీ పర్సన్ దాన్ని ఏం చేసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు, కరెక్టే, ఇంతకైనా మనకు ఫ్యామిలీ ముఖ్యం కదా, మన భార్య పిల్లలు ముఖ్యం కదా, వాళ్ళు ఎవరో చంపుతా అంటే ఏం చేస్తారు మనం? ఎందుకంటే జనరల్గా అలాంటివన్నీ మనం సినిమాలో చూస్తుంటాం. విలన్ వచ్చి బెదిరించడం వల్ల ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, లేకపోతే ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోతారు, టెండర్లు వెయ్యరు, ఇవన్నీ కూడా సినిమాలో చూస్తాం. సో కామన్ మ్యాన్ తొందరగా ఒక కన్క్లూజన్కి వస్తాడు. కానీ ఒక సైకాలజిస్ట్ దాన్ని ఏం చూస్తాడంటే, ఫస్ట్ ఇతను స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో చాలా సింపుల్గా, అంటే ఒక 10 ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాల్సినటువంటి వ్యక్తి ఒకటే సమాధానంలో మొత్తం కట్ చేసి ఎడిటింగ్ వేసేసాడు దాన్ని అన్న తీసుకుంటాడు ఫస్ట్ సైకాలజిస్ట్. నువ్వు పారిపోయావు, అంతకుముందు నువ్వు ఎన్ని సవాలు పూడ్చిపెట్టావంటే అతను ఎంత లెక్క చెప్పాడు మీడియాకి? 106 కదా, 106 చెప్పాడు. మేడం ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇద్దరు కెమెరామెన్ ఉన్నారు, ఇక్కడ ఒక డెడ్ బాడీ పెట్టాడు మేడం. కెన్ బి ఏబుల్ టు కంఫర్టబుల్లీ డూ దిస్ షో? సో ట్రూ. మన ఇద్దరము అంత కంఫర్టబుల్గా మనం చూడగలమా? ఇలా కూర్చొని మాట్లాడలేం. అట్లాంటిది మీకు ఒక యాక్సిడెంట్ అయింది, ఒక లారీ యాక్సిడెంట్, ఒక 2-వీలర్ మీద వెళ్ళేవాడు లారీ యాక్సిడెంట్ అయ్యి అబ్నార్మల్ కండిషన్స్లో ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందర ఉంటే మనం ఇంత కంఫర్టబుల్గా మాట్లాడగలమా? చూసి తల తిప్పుకొని పోతూ ఉంటాం కదా, అలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాం. అట్లాంటిది ఒక మగవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన జీవిత భాగస్వామిని తప్ప ఎవరిని నగ్నంగా చూడలేడు మేడం. చూడాలన్న ఊహ ఉన్నా కానీ అది ఆచరణ, అది ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాక్టికల్లీ పాసిబుల్. అది ఎందుకు పాసిబుల్ కాదు అంటే, నేను అసలు నా జీవితంలో నాకు వయసు వచ్చిన తర్వాత నేను బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీని నేను నగ్నంగా ఎప్పుడు చూడగలుగుతాను? అన్లెస్ అండ్ అంటిల్ ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ అండ్ వీ ఆర్ సో మచ్ ఇంటిమేట్ అండ్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ రిలేషన్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ప్రైవేట్ రిలేషన్, ప్రైవేట్ ఇంటిమసీ, అది విత్ కన్సర్ట్. అలాంటిది మీరు ఒక మహిళని నగ్నంగా కాదు అబ్నార్మల్గా చూశారు, రక్తపాతమైనటువంటి శరీరంతో అవయవాలు పగిలిపోయి దారుణమైనటువంటి కండిషన్లో ఉన్నటువంటి మహిళని మీరు నగ్నంగా చూశారు చాలామందిని. ఇది అతను క్లెయిమ్ చేసిన విషయం ఇది. అలాంటప్పుడు అతను నార్మల్ హ్యూమన్ బీయింగ్లా ఉంటాడా చెప్పండి మేడం? విల్ హీ బీ కన్సిస్టెంట్ ఫర్ ద లాంగ్ డ్యూరేషన్ విత్ ద సేమ్ మైండ్ సెట్? నేను నా డ్యూటీ చేస్తున్నాను,
నా దగ్గర శవం వచ్చింది, నేను పూడుస్తున్నాను అన్న మైండ్ సెట్తో ఒక కన్సిస్టెంట్గా అన్ని సంవత్సరాలు ఉండగలుగుతాడా? రెండో విషయం ఏంటంటే, అతను అంత భయంకరమైనటువంటి శవాలు చూస్తున్నప్పుడు కేవలం వాళ్ళు నన్ను చంపుతారేమో అన్న ఒక భయంతో ఈ క్రిమేషన్ అంతా చేసి ఉంటాడా? అతని పాత్ర వాళ్ళ డబ్బులు తీసుకోలేదా? డబ్బులు తీసుకొని చేసి ఉండొచ్చు కదా ఆ టైంలో. సో అతన్ని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు మేడం సైకాలజిస్టులు. ఫస్ట్ వెళ్ళి గొయ్యదెవరు మేడం, అందుకే అదే మేడం ఇప్పుడు నేను ఆ కేసులో ఉన్నాను అనుకోండి మేడం, నేను ఆ కేసులో ఉంటే ఫస్ట్ అతనితో నేను మాట్లాడతాను మేడం, వెరీ కాన్ఫిడెన్షియల్లీ. ఐ విల్ స్పెండ్ నాట్ లెస్ దాన్ 2 to 4 hours. ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుందంటే, ఇతని బాల్యం ఎట్లా గడిచింది, అర్థమైందా? బాల్యం ఎలా గడిచింది, బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ ఎంత దక్కింది, తల్లి ఎంత హింసాత్మకంగా ఉందా, ప్రేమభావంతో ఉందా, తండ్రి ఎలా ఉన్నాడు, తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉండేవి, ఇతను సభ్య సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి, ఇవన్నీ కూడా అతనికి ఒక వ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి మేడం, ఒక పర్సనాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తాయి. సో ఇందులో కనుక అతనికి క్యాటిక్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, మీరు ఎప్పుడైనా అన్కాన్షియస్ మైండ్ అన్న పదం వినే ఉండుంటారు. దర్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్. మన జీవితంలో, మనిషి అనేవాడి జీవితంలో, ఇది సైన్స్ చెప్పిన విషయం మేడం, ఇది మనిషి అనేవాడి జీవితంలో మోస్ట్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ద పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ విల్ అడ్హియర్ ఇన్ అన్కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఏంటి, మనకి జీవితంలో చేదు భయంకరమైనవి మనకి అంతర్చేతనంలో అవి నిగూఢంగా ఉంటాయి. అది మనం కాన్షియస్ వరల్డ్లో ఎప్పుడైతే మనం కాన్షియస్లీ మనం పర్ఫామ్ చేస్తుంటామో, మనకి తెలియకుండానే మన అన్కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ని డామినేట్ చేస్తుంది మేడం. ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో మర్డర్ చేసేవాళ్ళు, స్పర్ ఆఫ్ మూమెంట్లో ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ మీద కంట్రోల్ ఉంటుంది మేడం. నేను ఈ పని చేస్తే నేను జైలుకి వెళ్తాను, ఇది యాంటీ సోషల్ యాక్టివిటీ, ఇది నేను చెయ్యలేను అనేటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది మేడం. అదేది యువర్ సబ్ కాన్షియస్ ఈజ్ కంట్రోల్. ఇప్పుడు మీరు కెమెరా ముందు ఉన్నారు మేడం, మీకు తల గోక్కోవాలనిపిస్తే కూడా మీరు ఆలోచిస్తారు, ఎందుకంటే యూ విల్ బికమ్ కాన్షియస్ బికాజ్ యువర్ సబ్ కాన్షియస్ కంట్రోల్స్. బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ మీ అన్కాన్షియస్ కంట్రోల్ చేయలేని ఏంటి అంటే, మీరు కనురెప్ప మనం కొడుతుంటాం, మన ఐలిడ్ మనకి డైరెక్షన్స్ తిరుగుతుంటుంది. వాట్ ఈస్ దట్ కెనాట్ బి కంట్రోల్ త్రూ అన్కాన్షియస్ మైండ్ విచ్ డెఫినెట్లీ డూ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్. సో ఈ అంతర్చేతనంలో ఉన్నటువంటి చైల్డ్హుడ్ని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు మేడం. అంటే దీనికి ధర్మస్థలంతో కానీ, ధర్మస్థలం చాలా అది ఒక పెద్ద పుణ్యక్షేత్రం, అది లేదా 800 సంవత్సరాల చరిత్ర ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ వల్ల ఈ ఇన్వెస్టిగేషన్ సైకాలజిస్ట్లో ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేయరు మేడం. దే విల్ నాట్ సీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ధర్మస్థల, వెదర్ ఇట్ ఈస్ అ ధర్మస్థల ఆర్ సమ్ చర్చ్ ఆర్ సమ్ ఎనీ మాస్క్ ఆర్ ఎనీ ఆర్డినరీ థింగ్. దే విల్ సీ ద పర్సన్ హూ క్లెయిమ్డ్ దిస్ అలిగేషన్. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ధర్మస్థల కాబట్టి ఇదంతా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ధర్మస్థలకు సంబంధించింది కాదు మేడం. ఒక భారతదేశాన్ని ఒక్కసారి కదిలించేసి నేషనల్ మీడియాలో ఒక పెద్ద న్యూస్ కింద మారిపోయినప్పుడు ఆ వ్యక్తి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ లేదు? ఆ వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ నుంచి కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ నుంచి పిలుచుకొచ్చి అతనితో ఎందుకు ఎగ్జామినేషన్ ఎందుకు జరిగించలేదు? ఫస్ట్ అది అయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. ఎవరొద్దన్నారు? అతను 100 చోట్ల తోమంటే మీరు 200 చోట్ల తవ్వండి, ఎవరొద్దన్నాడు? అందులో సైకాలజిస్ట్ రోల్ ఏముంటుంది తెలుసా మేడం? అందులో ఇతను ఒకవేళ స్కిజోఫీనియా పేషెంట్ అయిండా, రెండోది అన్ని శవాలు నగ్నంగా చూసినవాడు, అతనికి ఆల్కహాల్ ఎడిక్షన్ లేదని గ్యారంటీ ఇస్తారు. అతని సమకాలీకుడు ఎవరో అతను ఆడవాడు ఒక పెద్ద తాగుబోతాడు అన్నాడు అని ఒక మీడియాలో కూడా చూశాను. అంటే అతను ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నాడో అతను ఒపీనియన్ తీసుకున్నప్పుడు మీడియా వాళ్ళు అతను ఏమని చెప్పాడు, వాడు తాగుబోతాడు, ఎప్పుడు తాగే ఉంటాడని చాలా రెక్లెస్గా ఆన్సర్ చెప్పారట. సో అతనికి ఇంటాక్సికేషన్ హ్యాబిట్ ఉన్నప్పుడు సైకాలజిస్టులు ఇంకొక డైమెన్షన్ కూడా ఏం తీసుకుంటారంటే, ఇది అతను అక్కడ ఎంప్లాయ్గా ఉన్నన్ని రోజులు ఎంత ఆల్కహాల్ ఎడిక్షన్ కలిగి ఉన్నాడు, అక్కడి నుంచి రానవే అతను అక్కడి నుంచి సడన్గా అక్కడి నుంచి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయాడు, ఎక్కడో డిసపియర్ అయిపోయాడు. ఈ గ్యాప్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మేడం? అతను 14 years ఉన్నాడు కదా. 2014లో వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ 25లో వచ్చాడు, అంటే 11 years. ఈ 11 years అతని పర్సనల్ లైఫ్ ఏంటో చూస్తారు మేడం. అతని పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్, ఓవరాల్ కంటెంట్మెంట్ చూస్తారు మేడం. ఒకవేళ ఇతనే మీరు సైకాలజీలో ఒక టర్మ్ వినే ఉంటారు, మీరు నెక్రోఫీలియా అన్న పదం విన్నారు ఎప్పుడన్నా? శవాలతోని సంభోగం చేసేటువంటి ఒక మానసిక రుగ్మత అది. సో ఇతను ఇవాళ గిల్ట్ అన్నప్పుడు సైకాలజిస్ట్ విచ్ పర్సెప్షనల్ ఏరియా విచ్ వాజ్ ద ఏరియా వేర్ యూ ఫెల్ట్ గిల్ట్. You are also the part of the performances with the nude women. You have done something wrong with them.
or else you have done something that was against your conscience, but yet without any force, without any fear against the death, you must have done something else. మీరు మిమ్మల్ని భయపెట్టి చంపుతాము అని భయభ్రాంతులు చేసినప్పుడు మీరు చేసిన ఒక చర్య ఆ తర్వాత మీకు యాంత్రికంగా అది అలవాటు కూడా అయ్యుండొచ్చు కదా. అందువల్లే యు ఆర్ ఫ్రీ టు సీ, యు ఆర్ అలౌడ్ టు సీ ఏ ఉమెన్ నేకెడ్లీ అండ్ ఇట్స్ అ డెడ్ బాడీ. సో నెక్రోఫిలియా తనకి డిజార్డర్ లేదని ఎట్లా చెప్తారు, అది ఎట్లా చెప్తారు వాళ్ళు? ఇంత గ్యాప్ మేడం. ఈ 11 సంవత్సరాల తర్వాత అతను బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ అతన్ని ఎగ్జామిన్ చేయాలి అసలు ఫస్ట్. అందుకే అంత గ్యాప్ తీసుకున్నారేమో కదా. ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు, అప్పటికి వాళ్ళు తీసుకోలేదని. ఆ తర్వాత తన 2 అడ్వకేట్లతో కలిసి వచ్చాడు, తను ఒక బ్యాగ్లో వచ్చాడు, తనతో కొన్ని ఎముకల్ని తీసుకొచ్చి అప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు అంతా నేషనల్ మీడియాలో పెద్ద అవుట్రేజ్ వచ్చిన తర్వాత సిట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసులు ఎదురు చూశారు. ఈ మధ్య కాలంలో అవన్నీ జరిగి ఉండవా? అంటే అది అట్లా తీసుకోలేం మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అంటున్నారు కదా, ఇంత గ్యాప్లో ఏదైనా జరిగి ఉండొచ్చు అని మీరు అంటున్నారు. సడన్గా వై ఇట్స్ నౌ? అతని ఏజ్ ఎంత? 50 years అంట. 50 years కదా. సో ఇప్పుడు ఈ గ్యాప్లో ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంత సడన్గా మీడియాకి వచ్చాడు, సో ఇంత ముందర ఎప్పుడు లేదు. సో దీన్ని కొంచెం మీరు పొలిటికల్ కానీ ఈ మఠాలకి ఉన్నటువంటి ఆధిపత్యం, మీకు షైవైట్స్ చూసుకోండి, అక్కడ వక్ర షైవైట్స్ అని ఉంటారు అక్కడ, మీకు నాట్ షైవైట్స్, వైష్ణవైట్స్ క్లియర్, అక్కడ లింగాయట్స్ ఉంటారు, లింగాయట్స్ అండ్ వక్ర లింగాయట్స్ అని ఉంటారు. వాళ్ళది కూడా అక్కడ ఆధిపత్యం ఉంది. అంటే మఠాల ఆధిపత్యం కోసం కూడా రాజకీయాలు జరిగినటువంటి చరిత్ర మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు తెలుస్తుంది మీడియా పర్సన్గా. సో దానివల్ల జరిగిందా అంటే, ఇప్పుడు ఎవరైతే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కమ్యూనిటీ, వీళ్ళ సమాజం వేరు, వాళ్ళ సమాజం వేరు. అక్కడ మనం ఇది కొంచెం పొలిటికల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్ అండ్ అనలైజ్డ్, కాబట్టి నేను పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ బట్ ఆధిపత్యం కోసం, మఠాల ఆధిపత్యం కోసం జరిగిందా, లేదా గవర్నమెంట్ ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి, ఎందుకంటే మీరు కర్ణాటకలో వెళ్ళి చూసుకోండి మేడం, అక్కడ చాలా ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్టిజం, డిస్క్రిమినేషన్ ఆఫ్ ఆధిపత్యం ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఆఫ్ ద క్యాస్టిజం, డిస్క్రిమినేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ద పవర్. ఇవి మీకు క్లియర్గా అనిపిస్తాయి అక్కడ. మీరు ఎక్కువ లోతుకి వెళ్తే మంచిది కాదు, కానీ నేను మైసూర్ నుంచి ఎక్కడెక్కడో ప్లేసెస్ అన్నీ కూడా నేను చూశాను. అక్కడ విలేజ్ ఎన్విరాన్మెంట్లో అక్కడ ఎలా ఉంటారు వాళ్ళకి, ఆ డిస్క్రిమినేషన్ ఆఫ్ ముఖ్యంగా టెంపుల్స్ ఏరియాలో కానీ, మీరు అర్బన్ బెంగళూరుకి వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంది. సో అంతర్లీనంగా వాళ్ళ పెంపకంలో వాళ్ళు ఏం చూస్తారు అన్నది కూడా మీకు తెలుస్తుంది మేడం. అది దెర్ ఇస్ అ డెఫినెట్లీ very strong perception in everybody else about this the caste discrimination or the superiorities. వాళ్ళు ఒక గ్రూపిజం మెయింటైన్ చేయడం అట్లాంటిది మనం చెప్పచ్చు అది. సో ఇటువంటి డిస్క్రిమినేషన్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లో ఇతన్ని ఒక పాములాగా వాడుండొచ్చు. ఇతను డెఫినెట్లీ హీఈస్ నాట్ అలోన్ మేడం. ఇతను చెప్పిన ఫస్ట్ ఆన్సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ సైకాలజిస్ట్ అయినా కన్సల్ట్ చేసి చూడండి, ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని. నన్ను చంపుతారు అన్నారు, నేను చేశాను, నన్ను బెదిరించారు, నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మాలస్టేట్ చేయడానికి ట్రై చేశారు, రేప్ చేయడానికి ట్రై చేశారు అనేది ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ డిఫెన్సివ్ మెకానిజం. అంటే నువ్వు సమర్థించుకోవడానికి ఒక 11 సంవత్సరాల తర్వాత నువ్వు సభ్య సమాజాన్ని కన్విన్స్ చేయడం కోసం నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్న ఆన్సర్ అది. ఒకవేళ గిల్ట్ అంటారు మేడం, గిల్ట్ అన్న పదాన్ని మీడియా ఎంత ఈజీగా తీసుకుని చూడండి. గిల్ట్ ఎలా వస్తుంది మేడం మనిషికి? ఏ కారణమైన ఏ రకమైన గిల్ట్ అది? నువ్వు శవాలను పూడ్చిపెట్టడం వల్ల మాత్రమే గిల్ట్ అయితే 11 సంవత్సరాలు ఎందుకు లేదు గిల్ట్? అది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ 11 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అంతర్మథనం అనేది ఉంటుంది చూడండి. నా చేతులతో నేను వందలాది శవాలకి అలా ఖననం చేశాను, కొన్నిసార్లు పెట్రోల్ డీజిల్ పెట్టి తగలబెట్టేశాను, లేకపోతే అలా వదిలేశాను. ఆ ఆత్మలన్నీ నాకు ప్రాపర్గా అంత్యక్రియలు జరగలేదు అని దే ఆర్ హాంటింగ్ మీ. అందుకనే నేను ఇప్పుడు బయటకు వచ్చాను, ఆ గిల్ట్ ఫీలింగ్తో వచ్చాను. అది కామన్ మ్యాన్ వింటాడు మేడం. నేను ఏం చెప్తాను మీరు, అది కామన్ మ్యాన్ వింటాడు. ఏమని? కరెక్టే రా, చాలా అంతరాత్మ పరిశీలన, వెరీ ఆత్మ పరిశీలన చేసుకున్నాడు, ఇంట్రోస్పెక్టివ్ అనేది చెప్తారు. కానీ సైకాలజిస్ట్ అది తీసుకోండి మేడం. సైకాలజిస్ట్ ఏమంటాడంటే, సరే నువ్వు ఇన్ని సంవత్సరాలు రకరకాల శవాలు చూసావు, నేను ఇందాక కూడా అదే చెప్పాడు. అతని జీవితంలో ఒక భార్యని మాత్రమే లీగల్గా నగ్నంగా చూసేటువంటి ఒక ఆర్డినరీ పర్సన్ మేడం. పోనీ ఒక 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండే సమాజంలో లేడు, 10 మందితో తిరిగేటువంటి సమాజంలో కూడా అతని ఫైనాన్షియల్ పొజిషన్ కూడా అలా లేదు. అలాంటి వ్యక్తి అంతమందిని అబ్నార్మల్గా చూసినప్పుడు అతను నార్మల్గా ఉండడు మేడం. ఈ క్యాన్ నాట్ బి నార్మల్. మీ కెమెరామెన్స్ కూడా ఇప్పుడు మనం అక్కడ దాకా ఎందుకు మేడం, ఒక రోడ్డు మీద ఎవరన్నా న్యూడ్గా నడుచుకుంటూ వెళ్తుంటే మనం ఎంత షాక్ అయి చూస్తాం అసలు. ఆ మగవాళ్ళైనా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు.
అతను అన్ని వందల శవాలు అని చెప్తున్నప్పుడు వందల శవాలు ఎన్ని రకాల రూపాలు చూసింటాడు వాళ్ళవి, ఎంత అబ్నార్మల్ కండిషన్ చూసింటాడు అందులో వాళ్ళవి. 12 ఇయర్స్ ఒక మైనర్ కూడా ఉంది అని. అప్పుడు మీకు స్కిజోఫీనియా సిమ్టమ్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఏమని? చాలామందికి మీ సినిమాలో చూపిస్తాడు చూడండి, వాడు ఏదో ఒక క్రైమ్ చేసి ఉంటాడు, ఏదో మర్డర్లో ఉంటాడు, ఒక గ్రూప్ అందరు కలిసి మర్డర్ చేసినప్పుడు వాడికి సడన్గా వాడు చంపేసిన పర్సన్ యొక్క ఆత్మ నీడ అద్దం రూపంలో డ్రామాటిక్గా మనకు సినిమాలో చూపిస్తారు. ఇప్పుడు అతను ద స్టేట్ ఆఫ్ మైండ్ కాదని మీరు ఎట్లా చెప్తారు? మేబీ ఈ సీయింగ్ సంథింగ్ దట్ విచ్ ఈస్ నాట్ సైంటిఫికలీ యాక్సెప్టెడ్ ఆర్ ప్రూవన్. అంటే మీకు విజువల్ హాలోసినేషన్స్ కూడా ఉండొచ్చు కదా. మేబీ అతను చనిపోయిన వాళ్ళ శవాల మొహాలు వాళ్ళవన్నీ కూడా అతను కనిపిస్తుండొచ్చు. ఇప్పుడు ఇది ప్రాబబిలిటీ, ఇది నేను గ్యారంటీ నేను చెప్పాను. ప్రాబబిలిటీ ఏంటంటే ఇతనికి శబ్దాలు కూడా వినిపిస్తుండొచ్చు, అంటే ఆడిటరీ హాలోసినేషన్, అండ్ విజువల్ హాలోసినేషన్. సో విజువల్ హాలోసినేషన్, ఆడిటరీ హాలోసినేషన్ కూడా క్వశ్చన్ చేస్తారు మేడం. ఇట్ ఈస్ ఎ వెరీ డీప్లీ యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఆన్ దీస్ పర్సన్స్ మైండ్ మేకప్. ఇప్పుడు 13 ప్రాంతాలు చెప్పాడు. 13 ప్రాంతాల్లో 6వ ప్రాంతంలో మొండెం దొరికింది, తల లేకుండా, స్కల్ లేకుండా స్కెలిటన్ దొరికింది అనుకున్నప్పుడు 11వ ప్రాంతంలో కేవలం తల మాత్రమే దొరికింది, అక్కడ స్కెలిటన్ లేదు, కానీ వేరే అవశేషాలు ఉన్నాయి. సో గతంలో వినిపించినటువంటి మాటలు అక్కడ ఏదైనా తాంత్రిక పూజలు జరిగి ఉంటాయేమో, నరబలి లాంటిది జరిగి ఉంటుందేమో అనేది. మళ్ళీ నిన్న దొరికిన 11వ ప్రాంతంలో దొరికింది కూడా ఒక పుర్రె దొరికింది, కొన్ని ఎముకలు దొరికాయి. అవన్నీ ఒకే పర్సన్వా అది ఐడెంటిఫై చేయలేదు. వీటన్నిటికి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే ఇప్పటికి రాలేదు. సిట్ అయితే ఏం చెప్పలేదు. వినిపిస్తున్నవేంటి అక్కడ గతంలో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు డైరెక్ట్గా మోక్షం లభిస్తుంది అనేది, లేకుంటే తాంత్రిక పూజలు అయ్యేవి, నరబలులు కూడా జరిగేవి అనేది. సో వాటిని కోరిలేట్ చేసినట్టుగా దొరికినటువంటి ఈ శాంపిల్స్ ఏమన్నా చెప్తున్నాయా, లేకుంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఆ పర్సన్కి ఎవరైతే మాజీ పారిశుద్ధ్య కార్యక్రమం ఆయన మీద టెస్ట్ చేయాలి, సైకలాజికల్గా ఆయన్ని టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటే బోల్డ్ అని డిఫరెంట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని ఇంటర్లింక్ చేసి ఆ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? కాదు మేడం, ఇప్పుడు మీరు ఒకటి ఇందులో ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు క్షుద్ర పూజలు ఇట్లా తాంత్రిక పూజలు అని అన్నారు. సో మీకు తెలుసో లేదో చాలా మటుకు కూడా నదీ ప్రాంతాల్లోనే ఎక్కువ క్షుద్ర పూజలు చేస్తారు. తెలుసా మీకు చాలా మటుకు మీకు క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు అన్నీ కూడా సముద్ర తీరాన నదీ తీరాన చేస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, చాలామందికి అక్కడ ఏరియాలో వచ్చి ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుంది అనుకునే వాళ్ళు మూర్ఖులు కూడా ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే మేడం, మన దగ్గర కర్ణాటక బార్డర్, మీరు మహారాష్ట్ర బార్డర్లో చూడండి, ఈ తాంత్రిక విద్యలు పూజలు ఇటువంటి వ్యక్తులు ప్రాక్టీషనర్స్ ఆ డీప్ ఫారెస్ట్లో మీకు కనిపిస్తుంది. నేను ప్లేస్ చెప్పదలుచుకోలేదు, కానీ ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ హోలీ ప్లేస్. మేము వెళ్ళినప్పుడు, మేము నైట్ రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ న్యూడ్గా ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ వెళ్తున్నారు మేడం. న్యూడ్గా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. నాతో పాటు ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నాడో అతను ఎంబీబీఎస్ డాక్టర్. అతను నా పక్కన కూర్చున్న అతను కూడా ఎంబీబీఎస్ డాక్టర్. వాళ్ళు అది చూసినప్పుడు పక్కన కూర్చున్న అతనికి ఏం కాలేదు, మొత్తం స్వెట్ వచ్చేసింది డ్రైవింగ్ చేసి అతనికి. ఎందుకంటే మేడం, ఒక నార్మల్గా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు న్యూడ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా జుట్టు ఇరగోసుకొని పసుపు దీంతో వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చేతిలో ఒక చిన్న కాగడ లాంటిది ఏదో ఒక ఫైర్ ఉంది, అది తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఆ ప్రాంతంకి నిజంగా మీరు అట్లాంటిది ఊహించలేరు, అంత హోలీ ప్లేస్ అది. నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అలాంటి చోట వాళ్ళు ఎటు వెళ్తున్నారు? దే ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద ఫారెస్ట్. మనం అర్ధరాత్రి పూట మనం చెట్లలోకి వాటికి వెళ్తాం, అటు సైడ్ వెళ్తున్నారు. వాళ్ళకి రెగ్యులర్ ప్లేస్ అయి ఉండొచ్చు, మేబీ దే హ్యావ్ అ రికగ్నైజ్డ్ ప్లేస్, దే ఆర్ వెరీ ఎన్విరాన్మెంటల్లీ దే ఆర్ సెక్యూర్డ్. అక్కడ యానిమల్స్ రిస్క్ లేనట్టుంది. సో ఇటువంటి వాళ్ళల్లో ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేశారో మనకి ఏం తెలుసు మేడం? అక్కడ ఎవరిని బలిచ్చారో, ఎవరిని ఏం చేశారో కూడా మనకు తెలియదు. సో కర్ణాటక మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్ బార్డర్స్లో మీరు చాలా మటుకు చూడండి, ఈ తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు, ఈవెన్ హ్యూమన్ సాక్రిఫైస్, నరబలులు కూడా మీకు పాసిబిలిటీస్ ఉన్నాయన్నది ఒక స్ట్రాంగ్ పాయింట్, స్ట్రాంగ్ ఆస్పెక్ట్ అది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి దొరికినటువంటి శవాలు, ముఖ్యంగా మీరు తలకాయలైనటువంటి ఒక స్కెలిటన్ ఐడెంటిఫై అయిందని చెప్పారు. సో అది హ్యూమన్ సాక్రిఫైస్కి వెరీ మచ్ రిలేటెడ్. అది హ్యూమన్ సాక్రిఫైస్లో ఏం చేస్తారు మేడం? వాడు తలకాయ తీసేస్తారు వాళ్ళు. నరబల్ అంటే అదే కదా, మీరు మెడకాయ తీసేస్తారు వాళ్ళు. చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వాళ్ళు దిష్టి పడకూడదని, అక్కడ రక్తం ఉండాలని చెప్పేసి కూడా ఎక్కడెక్కడో పిల్లల్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అక్కడ చంపేసినటువంటివి కూడా మీరు సినిమాల్లో కథనాలు చూసిన ఉంటారు. చాలామంది బయట కూడా దొరుకుతారు. సో నేను అక్కడ దొరికినటువంటి స్కెలిటన్స్ అన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద ఫోరెన్సిక్ చేసి ఒక 3-4 నెలలు టైం పడితే దాని మీద. సో 3-4 నెలల తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ప్రూవ్స్ దట్ నథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్
ఆర్ ఎల్స్ రిలేటెడ్ టు ద పర్సన్ హూ హాస్ క్లెయిమ్డ్ యాజ్ ఎ I can say it is a conspiracy. I don't want to say it is a scientific fact. సో అది గినక అతను ఎలిగేషన్ రేజ్ చేసింది అక్కడ ప్రూవ్ కాలేదనుకోండి మేడం, అప్పుడు ఎవరు ఇన్ని రోజులు ఈ వాట్ యూ కాల్ ఇట్ ఈస్ హైప్ ఏదైతే నడిచిందో కంటెంట్ మీద, సో ఇదంతా మచ్చ దేని మీద పోయినప్పుడు అది టెంపుల్ మీదకే. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ నేను సపోర్ట్ చేయను మేడం, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ నేను సపోర్ట్ చేయను 100%. ఏ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ కూడా నేను సపోర్ట్ చేయను. మన రాష్ట్రంలో కూడా మీకు ముఖ్యమంత్రుల పిల్లలు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అర్థమైందండి. అప్పుడు ఎవరు ఏం చేస్తారు మేడం, వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఉంటారు తప్ప వాళ్ళు ప్రజల గురించి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్లో పవర్ ఉంది, ఫ్యామిలీస్ అందులో రూల్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ కింద వాళ్ళందరూ ఫెయిర్గా ఉంటుందని గ్యారెంటీ ఉండదు. ఆ కింద వాళ్ళు ఎవరు చేసినా పైన కూర్చున్న వాళ్ళు వాళ్ళని సమర్థించి వాళ్ళని ఆ కేసులోంచి బయటకు తీయడం కోసం బ్రైబ్ చేయడము, పొలిటికల్ పవర్ యూజ్ చేయడము, లేకపోతే పోలీస్ యంత్రాంగాన్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసేటువంటి స్థాయి ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఇటువంటి శవాల యొక్క ఆనవాళ్ళు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ డెడ్ బాడీస్ అన్నీ వచ్చినాయి, ఇవి అన్ని ఇక్కడ పూడ్చారు అక్కడ పూడ్చారు అంటే ఒక శవాన్ని తీసుకొచ్చి పూడ్చడం అంత ఈజీయా మేడం చెప్పండి? రెండోది ఇతను ఎవరైతే క్లెయిమ్ చేశాడో ఒక్కొక్క శవం వెయిట్ ఎంత ఉంటుంది మేడం? కొన్ని బాలికలు 12 సంవత్సరాలు అని చెప్పారు, 60 kgs 40-60 kgs వెయిట్ ఉన్న ఒక వ్యక్తిని సింగిల్ పర్సన్ తీసుకెళ్ళి అది పూడ్చడం అన్నది అది ఇంపాసిబుల్. అది రెండోది ఒకటో రెండో అంటే చెల్ల పట్టచ్చు, అది డీజేటీలలో 5 నిమిషాల్లో పూడ్చాడు శవం, చూశారు కదా, అట్లాంటిది కాదు కదా అది. ఇది మీకు ఇంకొక మనిషి సపోర్ట్ కావాలి మేడం. ఇంకొక మనిషి సపోర్ట్ కావాలన్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ని ఎందుకు మీడియా ఇంటర్వ్యూ చేయట్లేదు, మీడియా ఎందుకు వాళ్ళని లైమ్ లైట్లోకి తీసుకురావట్లేదు? ఇతను వచ్చి ఇద్దరు అడ్వకేట్లతో వచ్చి అక్కడ కంప్లైంట్ లాంచ్ చేసినప్పుడు ఆ మిగతా వాళ్ళు కూడా ప్లేయర్ ఎందుకు అతను మెన్షన్ చేయలేదు? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. మేబీ అక్కడ ఉంది నేత్రావతి నది ఒడ్డు, వెస్ట్రన్ ఘాట్స్లో ఉంది. నది అనగానే అక్కడ పారుతూ ఉంటుంది, లేకుంటే సాయిల్ ఎరోజన్ అయిపోయి ఉండొచ్చు, కొన్ని ఏళ్ళు గడిచిపోయింది, 20 ఏళ్ళు గడిచింది కాబట్టి అక్కడికి చిన్న మొక్కలు కూడా మహావృక్షాలు అయిపోయి ఉండొచ్చు. తను చెప్పినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేర్లతో కూడా కంప్లీట్గా కవర్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే అది కొట్టుకుపోయి ఉండొచ్చు. తను చెప్పినటువంటి ప్లేసుల్లో దొరకకపోవడానికి ఇవి కూడా రీజన్స్ అయి ఉండొచ్చు కదా. కానీ సైకాలజీ అట్లా తీసుకుంటుంది తెలుసా మేడం, ట్రామాటిక్ మెమరీస్. ఒక అమ్మాయిని ఎవడన్నా రేప్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు అమ్మాయి పారిపోయింది, మాలస్ట్రేషన్ చేస్తున్నప్పుడు పారిపోయింది, లేదా ఒక యాక్సిడెంట్, మీరు సడన్గా యాక్సిడెంట్ అయింది, యు ఆర్ సేవ్డ్ లక్కీలీ, మీ కార్ మొత్తం నుజ్జు అయిపోయింది, బట్ మీరు బతుకున్నారు. సో కొన్ని లైఫ్ ఇన్సిడెంట్స్ ఎట్లుంటుంది సార్ మనము తలుచుకుంటేనే దిగ్భ్రాంతి అయిపోయి, పానిక్ అయిపోయి, ట్రిమ్మర్స్ వచ్చేసి మన హార్ట్ రేట్ పెరిగిపోయి సివియర్ యాంగ్జైటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇతను చూసినవన్నీ కూడా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కి వస్తాయి మేడం, యాక్చువల్లీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కి వస్తాయి, అంటే PTSD. సో ఎందుకంటే ఇతను మర్చిపోలేక ఒక షాక్కి గురై ఇప్పుడు గిల్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అంటే గిల్ట్ అంటే ఈజ్ ఆల్మోస్ట్ గిల్ట్ స్టేజ్కి వాళ్ళు వచ్చామంటే నువ్వు గడిచినటువంటి 11 ఏళ్ళలో డిప్రెషన్లోకి వెళ్ళదని గ్యారంటీ ఏంది? అతను అంతగా చదువుకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ప్రొఫెషనల్ అయితే అతను లేడు. సో వాళ్ళ సొసైటీలో, వాళ్ళ ఎన్విరాన్మెంట్లో ఇతను ఎవరికైనా ఇతను మూడ్ స్వింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఇది స్కిజోఫీనియా ఉందా, లేకపోతే ఇంకేమైనా అబ్నార్మల్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా అన్నది వాళ్ళ సమాజంలో అసలు చర్చనే ఉండదు. అతను అటువంటి సమాజం నుంచి వచ్చాడు. అతనికి అక్యురేట్ మెమరీ ఉంటుందని గ్యారెంటీ ఎట్లా ఇస్తారు మీరు? ఇప్పుడు మీ ఐ డ్రీమ్ లొకేషన్ ఉంది మేడం, మీరు ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే ఈ లొకేషన్, ఈ బిల్డింగ్ ఇక్కడే ఉంటుంది, కానీ వాట్ ఆల్ యూ హ్యావ్ డన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫారెస్ట్, అవునా? ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫారెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ అర్బన్ ప్లేస్, రైట్? ఓపెన్ ఫారెస్ట్ కావచ్చు, నదీ ప్రాంతం అంటున్నారు, నదీ ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఉన్నప్పుడు ఓపెన్ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు అక్కడ మహావృక్షాలు అయిపోయినాయి. సో అలాంటప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ మెమరీతో వచ్చేటువంటి మానసిక స్థితిలో నువ్వు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మేడం, జర్నలిస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ టు రైజ్ such a massive allegation in front of the media. So he was seeking attention from media. That is also a possibility. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి అవేర్నెస్, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఐడెంటిటీ వల్ల ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా లైమ్ లైట్లోకి వచ్చి హీరోలు అయిపోయిన వాళ్ళు, టాప్ సెలబ్రిటీస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ యాంగిల్ కూడా చూస్తుంది మేడం. ఇతనికి ఏమన్నా చిన్నప్పటి నుంచి కూడా కోరుకుంది ఏమైనా జీవితంలో జరగలేదా, లేకపోతే మేబీ అతనికి చైల్డ్హుడ్ నుంచి కూడా ఒక ఐడెంటిటీ ప్యాషన్ ఉంది. ఎందుకు మీరు అఘోరీది మీ ఛానల్లోనే చేశారు కదా, అఘోరీది మీ ఛానల్లో చేశారు. 4 పిల్లల్లో వీడొక్కడే ఇట్లా ఉన్నాడు, వీడు చిన్నప్పటి నుంచి వీడి కోరికలు అట్లా ఉండే అని మీడియాలో వాళ్ళ ఫాదర్, మదర్, వాళ్ళ బ్రదర్స్ది, వాళ్ళ కలీగ్స్ది వీడియో చూసే నేను కన్క్లూడ్ చేశాను మేడం అది. బికాస్ హీ వాజ్ సివియర్లీ సఫరింగ్ విత్ సమ్ మేజర్ అటెన్షన్ డిజార్డర్. అతన్ని తీసుకుపోయి దాన్ని మీరు ధార్మిక పరమైనటువంటి రంగేసి ఆ ధార్మిక రంగు మళ్ళీ అఘోరీ టెంపుల్లో పాటించారు కదా, పూర్ణకుంభ స్వాగతాలు కూడా అయ్యాయి ఆ టైంలో.
యా మేడం, ఇప్పుడు నా లాజిక్ మీకు అర్థమవుతుంది కదా. Yeah, నేను got అనేది it, ఏంటంటే got it అండి. నేననేది ఏంటంటే అతను ఏ మానసిక స్థితిలో ఉన్నాడు అది సైంటిఫికలీ ఇట్ షుడ్ బి అనలైజ్డ్. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది అనుకోండి మేడం, నేను డెఫినెట్లీ అతను కూర్చోబెట్టి మాట్లాడతా. ఐ విల్ స్పెండ్ 1 వీక్ టైం విత్ హిమ్. బట్ నేను తీసుకునేది ఏంటంటే అతనికి బాల్యంలో అతని జీవితం ఎట్లా గడిచింది. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ అ వెరీ వెరీ ఫార్మోస్ట్ థింగ్. అది బాల్యం ఎలా గడిచింది, బాల్యం గడిచిన ఆ క్రమంలో అతను అవన్నీ చేస్తున్నప్పుడు ఆ విషయాలను ఎవరితో షేర్ చేశాడు ఆయన. భార్యతో షేర్ చేశాడా, లేకపోతే కూతురుతో షేర్ చేశాడా, ఇంట్లో ఎవరితో షేర్ చేశాడు, అది ఎవరికి తెలియదు. అది రెండోది, మీరు అది కనుక ఎవరితో షేర్ చేయకుండా మనసులో పెట్టుకుంటే అది దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఏదో ఒక రోజు బర్స్ట్ సర్ప్రైజ్డ్ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు చూడండి మేడం. కొంతమంది చాలా పెద్ద పెద్ద ఇష్యూల్ని కూడా నార్మల్గా తీసుకొని హ్యాండిల్ చేస్తారు వైవాహిక జీవితంలో భార్యాభర్తలు. కొంతమంది చిన్న చిన్న విషయాన్ని కూడా విపరీతంగా పానిక్ అయిపోయి వాయిలెంట్ అయిపోయి కొట్టుకోవడం, కోర్టు వరకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇష్యూ చాలా చిన్న ఉంటుంది. వైజాగ్లో ఒక గ్లాసు పాలు అత్తగారికిను కోడలు గొడవ అయితే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వల్ల డైవర్స్ అయింది. నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది, డబ్బా మూత చాలా టైట్ గా ఫిక్స్ చేశాడు భర్త అని చెప్పి భార్య డైవోర్స్ తీసుకుంటుంది. మీరు అక్కడ దాకా ఎందుకు మేడం. ఇప్పుడు సుష్మితా సేన్ది ఒక కాన్స్పిరసీ ఉంది. సుష్మితా సేన్ది ఆమె యాక్ట్ చేసిన మూవీలో హీరో మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తి ఆ సినిమాలో ఇట్లానే ఒక ధార్మిక పరమైనటువంటి సంస్థకి ఒక ప్రధానమైనటువంటి పదవిలో ఉంటాడు. ప్లస్ ఇంకోటి చాలా పవర్ఫుల్ రిలీజియస్ ప్రాక్టీషనర్ ఆయన. ఆ సినిమాలో అతని క్యారెక్టర్. ఓకే. సో అతను డే అంతా ప్రవచనాలు అట్లాంటివన్నీ చెప్పి సాయంత్రం అవ్వగానే ఈ వేశ్యవాటికలో ఉన్న మహిళలతో కలవడం అట్లా ఉంటాడు అనమాట. అది సినిమా క్యారెక్టర్, అది మనకు సంబంధం లేదు. అది అందులో సుష్మితా సేన్తో కొన్ని అన్యూజువల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి సినిమా షూట్స్లో. సో సుష్మితా సేన్ ఒకసారి సినిమా రిలీజ్ అయింది, సినిమా కూడా బాగా రన్ అయినట్టుంది, తెలీదు. ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, అది ఆ టైంలో మిథున్ చక్రవర్తీస్ అప్రోచ్ టువర్డ్స్ మీ బయాలజికలీ వాజ్ డిస్కంఫర్ట్ అండ్ విచ్ ఈజ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ హిజ్ ఎండ్. ఓకే. that she was not comfortable. She didn't felt comfortable, and even that was not stopped by the director. She was not feeling okay. She was not comfortable. She simply said, I was not comfortable, and even when director said okay, స్టిల్ ఇట్ వాస్ కంటిన్యూడ్. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఆమె ఆ టైంలో అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేసింది, నేను కంఫర్టబుల్ లేనను ఇంకోటి ఏదైనా ఇచ్చేసింది. బట్ డైరెక్టర్ ఓకే అని చెప్పిన తర్వాత కూడా షార్ట్ ప్రొలాంగ్ అయిందని ఏదో చెప్పింది. అది ఒక 5-6 ఏళ్ల తర్వాత, అవునా నేను అప్పుడు అలా చెప్పానా, నాకు అప్పుడు అలా అనిపించింది కాబట్టి చెప్పాను, బట్ నౌ ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ దట్ అని చెప్పిందంట. ఈ 5 సంవత్సరాల్లో మిథున్ చక్రవర్తి ఫిలిం ఇండస్ట్రీలో ఆయన మానసిక పరిస్థితి ఎట్లుంటుంది మేడం? మిస్ వరల్డ్ నాకు తెలిసి సుష్మితా సేన్ గారు, ఆమె 5 సంవత్సరాల్లోనే ఇన్ని మూడ్ స్వింగ్స్ అయ్యి అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి మార్పు వచ్చిందంటే, ఒక ఆర్డినరీ పర్సన్ జీవితంలో భార్యని తప్ప ఎవరిని నగ్నంగా చూడలేడు. అలాంటి వ్యక్తి నగ్నంగా 150 శవాలు లేదా 100 శవాలని చూశాడు. అతని నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ అని ఎట్లా మీడియా అసలు అతన్ని ఎందుకు వదిలేసింది అన్నది ఈజ్ మై లాజిక్ మేడం. ఇంకొకటి, ఆయన్ని విజిల్ బ్లోయర్గా ఇప్పుడు చూస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగింది, దాన్ని బయటికి వచ్చాడు, చెప్పాడు, ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటితో పాటుగా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి ఒక కన్సర్న్, ఇన్ని దశాబ్దాలుగా అక్కడ ఆ ధర్మస్థలితో పాటుగా ఉజీరే అనేటువంటి ఈ 2 విలేజ్ల్లోనే ఎందుకని ఇన్ని మిస్సింగ్లు అయ్యాయి, అన్ఐడెంటిఫైడ్ డెత్ అనేది ఎందుకు జరిగింది అనేది చాలా వరకు పేరెంట్స్ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మా కూతురికి న్యాయం జరగాలి అనేది 2003 నుంచి అనన్య భట్ తల్లి ఇప్పటికి కూడా ప్లకార్డ్స్ అవి పెట్టుకుని ఆ విలేజ్ అంతా కనిపిస్తోంది. అలాంటివి అయితే ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ పెట్టాలి కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ పర్సన్ని, ఈయనకి భీమా అని పేరు పెట్టుకున్నారు. సో ఎలా అయితే నిర్భయాకి పేరు పెట్టారో ఒక నిర్భయ అని, ఈ పర్సన్కి భీమా అని పెట్టారు. భీమాకి సైకలాజికల్గా కొంచెం ఏదైనా ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆయన డిప్రెషన్లో ఉన్నారా ఇంకోటో అనుకోవచ్చు. అక్కడ ఫోకస్ పెట్టాలి. అవన్నీ కూడా రిలేటెడ్ విత్ ధర్మస్థల టెంపుల్కి సంబంధించి, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, దర్శనానికి వెళ్ళారు, వచ్చేసరికి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఈ అమ్మాయి లేదు అని, ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఇలా చనిపోయారు, మిస్ అయిపోయారు అని ఆ పేరెంట్స్ ఉన్నారు కదా. సో ఆ యాంగిల్లో కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ ధర్మస్థల అని ఎందుకు వస్తోంది మేడం? ఇప్పుడు ఇది మనం బంజారా హిల్స్లో ఉన్నాం మేడం. బంజారా హిల్స్లో నుంచి ఒక 30 మంది సడన్గా అమ్మాయిలు మిస్సింగ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక 10 ఏళ్ల తర్వాతనో ఒక 5 ఏళ్ల తర్వాతనో ఏదో ఒక డెడ్ బాడీ దొరికింది. సో అదొక పెద్ద న్యూస్ అయింది అనుకోండి, అది అమ్మాయి దొరికింది. ఇట్లాంటి కాన్స్పిరసీలో నుంచి అది బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చిన అంశం అనుకుందాం. ఈ 30 మంది మిస్ అయిన వాళ్ళలో ఎంతమంది పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి, ఎంతమంది మీడియాని అప్రోచ్ అవ్వాలి?
మీరన్న లొకేషన్స్ ఏవైతే చెప్పారో అక్కడ సుమారు 100 మంది మిస్ అయ్యారు అనుకుందాం మేడం. ఆ మారుమూల ప్రాంతాల నుంచి కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. ఎన్ని కేసెస్ వాళ్ళు, మా అమ్మాయి కూడా తప్పిపోయిందండి ఆ టైంలో, మా అమ్మాయి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు అంటే సుమారు 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు, ఒకవేళ మనం డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 15-20 ఏళ్లలో మా అమ్మాయి కనపడట్లేదంటే ఆ తల్లిదండ్రులకి అంతకంటే గొప్ప ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఉండదు మేడం ఆనెస్ట్లీ. ఎందుకంటే అట్లీస్ట్ మన అమ్మాయి ఏమైందనే తెలుస్తుంది. ఒకవేళ మనకు అస్థిపంజరం దొరికితే మనం క్రిమేషన్ చేసుకొని ఎట్లా మనం మన దగ్గర క్రిమేషన్ చేయకపోతే ఆత్మశాంతి ఉండదు అన్నటువంటి ఒక నమ్మకం ఉంటాం కాబట్టి, సో కనీసం ఎంతమంది పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యారు, ఎంతమంది నిజంగా పేరెంట్స్ ముందుకు వచ్చారంటే దానికి కూడా ఒక కాన్స్పిరసీ థియరీ తెచ్చారు. ఏంటంటే అట్లా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా చంపేస్తారేమో, దగ్ధం చేశారని చెప్తారు. ఇప్పుడు నేరం అది పాసిబిలిటీ ఉండొచ్చు మేడం. ఎందుకంటే ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఏంటంటే ఒక ఎవరైనా ఒక పవర్ఫుల్ పర్సన్ అతను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం పెద్ద మ్యాటర్ కాదు. మన 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 రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం, అధికారంలో ఉన్న పార్టీ అధికారాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఈ ఉమెన్ హెరాస్మెంట్కి సంబంధించిన ఈ హీరోయిన్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, వాళ్ళ ఫోన్ కాల్స్ విషయాలు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు బయటికి? అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఎందుకు వచ్చినాయి? Some people will become generous to come in front of the media and they explore that what all the nonsense happened to them during their tough time. సో అట్లాంటిదన్నా అక్కడ జరగాలి కదా మేడం. ఇప్పుడు మీరు ఇవాళ ఒక 100 మంది మిస్ అయ్యారంటే 20 కంప్లైంట్స్ అయినా రావాలి మేడం, మా అమ్మాయి మిస్ అయింది అనేది. సో ఇందులో ఫస్ట్ మనం ఒక నమ్మకానికి వచ్చేసాం ఏంటంటే అక్కడ 150 శవాలు ఇతను పూడ్చిపెట్టాడు అనేది ఫస్ట్ మన ప్రెజుడిస్ మేడం. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ మైండ్ సెట్ దట్ అరే అతను చెప్పాడు 150 శవాలు, అది వినడానికి బాగుంది మేడం. కానీ అతను ఎక్కడ పూడ్చిపెట్టాడు, ఎక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి అన్నది మీకు మీడియాలో ఏమైపోతుంది, ఈరోజు 500 శవాలు కనపడ్డాయి, 100 శవాలు కనపడ్డాయి అన్నది నేను యూట్యూబ్లో టైటిల్ చూస్తున్నాను. ఆల్రెడీ దొరికిపోయినాయి, 30 దొరికినాయి. తీరా చూస్తే అది ధర్మస్థల స్టార్టింగ్ కేసులో ఏవైతే అనాలిసిస్ ఉన్నాయో అవే ఉన్నాయి కేసులో. సో మీడియాకి మేబీ ఇట్ ఈస్ ఎ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మీడియా ఆర్ సోషల్ మీడియా వ్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ దాన్ని సైంటిఫికలీ సైకాలజికల్గా ఎట్లా ఆలోచిస్తారంటే ఫస్ట్ అతని క్లెయిమ్ చేసిందే కరెక్ట్ కాదు అన్నది సైకాలజిస్ట్ ఫస్ట్ పట్టుకుంటాడు. ఒకవేళ కరెక్ట్ అనుకోండి, అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ ఈ దీని మీద ఏవైతే మనం అస్థికల గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఇది 3-4 నెలల్లో తేలుతుంది మేడం అట్లీస్ట్. వీళ్ళు నిజంగా నార్మల్గా చనిపోయారా, వాళ్ళకు చనిపోయేటప్పుడు ఎటువంటి బలవన్మరణం జరిగిందా, వాళ్ళ ఆర్గన్స్ ఎందుకు తీసేశారన్నది ఇవి కొన్ని పెరిఫరల్లీ ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ 4 months. బట్ సైకాలజీ ఏం చెప్తుంది దీని అన్నిట్లో అంటే ఫస్ట్ ఫండమెంటల్లీ ఎవరైతే క్లెయిమ్ చేశారో అతని మానసిక స్థితి ఏంది చూస్తే అదేదో 2-3 సంవత్సరాల కింద జరిగినట్టు లేదు, లేదా అతను చెప్పిన కూడా 5-6 సంవత్సరాల కింద విషయాలకు కూడా లేదు. అది ఎప్పటివి 1995 to 2014 ఆల్మోస్ట్ 98 నుంచి అని చెప్పారు అది. సో అలాంటప్పుడు దాని మీద అసలు ఫస్ట్ ఇతను ఎందుకు వచ్చాడు మార్కెట్లోకి అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తారు సైకాలజిస్ట్గా, నేను అది చేస్తాం ఫస్ట్. రెండోది ఇప్పుడు మీరు అన్నారు అక్కడ అస్థికలు దొరికినవి ఇవాళ నిజంగా అవి ఎంతవరకు ఆధారాలకి నిలబడతాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇతను చెప్పిన వాటికి అక్కడ వాటికి ఉన్న కండిషన్కి ఎంతవరకు నిలబడుతుంది అన్నది కూడా దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. కానీ మీడియా ముందుగానే ఒక కన్క్లూజన్కి ఏమొచ్చేసిందంటే అతను చెప్పిందని ఫస్ట్ నిజమని నమ్మేసి దాని మీద జరిగింది. ఎందుకంటే మీడియా జనరల్గా కొంచెం సెన్సేషనలైజేషన్ ఇష్టపడుతుంది కాబట్టి. కానీ ఇది సెన్సేషనలైజేషన్ కేసు కింద సైకాలజిస్ట్ అస్సలు తీసుకోండి మేడం. అర్థమైందా? ఒక రకంగా చెప్పాలంటే అనకూడదు కానీ చాలా కూల్గా ఫస్ట్ వీడు ఏం చేశాడు, వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఎందుకు చెప్పాడు, ఇవన్నీ అనాలిసిస్ చేస్తారు మేడం. ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు అది లీగల్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది మేడం, అది సైకాలజిస్ట్ రోల్ ఉండదు. లీగల్ ప్రొసీజింగ్ ఏముంటుంది, అది వీడు చెప్పిన చోటు పలానా చోటకి వెళ్దాం, వాడు ఒక ఎఫ్ఐఆర్ దర్జ్ చేస్తాడు, తర్వాత మళ్ళీ దానికి కోర్టు నుంచి ఆర్డర్ అనో లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ ఏవో తీసుకొని మొత్తానికి వెళ్ళి అది ఫిజికల్ ఆపరేషన్ జరుగుతుంది. కానీ ఇతని మెంటల్ కండిషన్ ఏంటి, ఇతను ఎందుకు చెప్పాడు ఏంటి, వీళ్ళందరినీ చుట్టూ తిప్పుకోవడం కోసం చెప్పాడా, నిజంగా అతను ఒక 2-3 శవాలు పూడ్చుండొచ్చు, అతను కూడా షాక్కి గురై ఉండొచ్చు. ఆ 2-3 శవాలని నేను ఒక 100 శవాలని చెప్తే తప్ప వాళ్ళ మీడియా రాదు అక్కడికి, 100 శవాలని చెప్తే కదా న్యూస్ కాదు. కాబట్టి నేను 100 శవాలని చెప్పడంలో అర్థం ఉంది అనే ఆ ఇంటెలిజెన్స్ నాకుందా, ఇవన్నీ కూడా మానసికంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటుంటే మైండ్ సెట్ మేడం, అది మైండ్ మేకప్ అంటారు. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇవి ఇన్వెస్టిగేషన్ చేశారనుకోండి మేడం, మీకు ఏమైపోతుంది, మీరు వేర్లు పట్టుకున్నట్టు ఉంటుంది, ఆకులు కొమ్మలు పళ్ళు దాని జోలికి సూపర్ఫిషియల్ ఎనాలిసిస్ ఉండదు మేడం. రూట్స్కి వెళ్ళిపోతే ఏంటంటే ఇతనే సరిగ్గా మెంటల్ కండిషన్ బాగోలేదన్నప్పుడు ఇతను 100 శవాలని అప్పుడు ఏం ఫిక్స్ అవుతామంటే మనము ఓకే మేబీ ఇతను ఒక 5-10 శవాలు అట్లా చేసి ఉండొచ్చు. సో లెటస్ ఇన్వెస్టిగేషన్ అనుకుంటారు. ఈ హైప్ మొత్తం పోతుంది మేడం, ఈ న్యూస్లో ఉన్న హైప్ అంతా ఎగిరిపోయి ఓన్లీ ఆ లాజికల్ ఫ్యాక్ట్స్లో నియరింగ్ ఫ్యాక్ట్స్ దగ్గరికి వెళ్తుంది.
అది కూడా మళ్ళీ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ 3-4 నెలలు టైం తీసుకొని నిర్ధారించి ఎస్ ఇతను చెప్పిన దాంట్లో కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్గా లేవు, పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కాదు అసలు ఇతను చెప్పిన దానికి అక్కడ మ్యాచ్ కాలేదనుకోండి, ఇంకా అప్పుడు జనాలు అనుకుంటారు. అక్కడ దాకా ఎందుకు మేడం, శ్రీదేవి ఫిల్మ్ యాక్టర్ శ్రీదేవి ఆమె చనిపోయినప్పుడు 100/100 సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా మర్డర్ కిందనే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నేను ఒక ఛానల్లో డిబేట్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగితే నేను యాంకర్ని అడిగాను అనమాట, అది అసలు మర్డర్ని ఎట్లా ధృవీకరించారు, అది మర్డర్ అయితే ఫస్ట్ బోనీ కపూర్ లోపల ఉంటాడు కదా, జైలు ఉంటాడు కదా, లేదా బోనీ కపూర్కి ఎంతో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదో సమ్ కాన్స్పిరసీ జరుగుతుంది కదా అంటే, లేదు సార్ అది మర్డర్ అని చేస్తేనే జనాలు చూస్తారు లేకపోతే చూడరని చెప్పాడు, యాంకర్ చెప్పాడు. సో లాస్ట్కి ఏం తెలియదు, అది న్యాచురల్ డెత్ కిందకి రాలేదు, అది సంథింగ్ వాస్ హ్యాపెండ్ విచ్ ఈస్ నాట్ న్యాచురల్ బట్ ఇట్ వాస్ డెలిబరేట్. ఆమె ఆల్మోస్ట్ సూసైడ్ కిందకి వచ్చింది. అది శ్రీదేవి గారు సూసైడ్ చేసుకున్నారని చెప్తే ఎవరు చూడరు, ఆమె ఎందుకంటే ఒక లెజెండరీ లాగా ఊహించుకునేవాళ్ళు, ఆమె అంత వీక్గా ఉంటుంది, సూసైడ్ చేసుకుంటుంది అనే మైండ్ సెట్ని తీసుకోరు అన్నది కూడా వ్యూవర్స్ పర్సెప్షన్ అని మీడియా కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు, మీడియా ఎటువంటి కోణంలో స్పెక్టేటర్స్ వ్యూవర్స్ చూస్తారన్నది కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం అన్నది సైకాలజీ అసలు తీసుకోదు మేడం. సైకాలజీ ఏమంటుందంటే అసలు అతని మోటివ్ ఏంటి, అతని టార్గెట్ ఏంటి, అతను రేపు పొద్దున ప్రూవ్ చేయలేకపోతే అతని పరిస్థితి ఏంటి, ఫ్యామిలీని ఎక్కడ పెట్టాడో ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు, ఫ్యామిలీని ఎక్కడో దాచిపెట్టాడు, ముసుగేసుకొని వచ్చాడు. ముసుగేసుకోవడం కూడా సైకాలజీలో ఒక పాయింట్ చెప్తారు మేడం, అది తీసుకుంటారో లేదు తెలియదు కానీ, మీరు అపరిచితుడు సినిమా చూసారా? అపరిచితుడు సినిమాలో అపరిచితుడు ఒక డ్రెస్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్లో మీరు రాము పోతాడు, రేమో పోయి అపరిచితుడు థర్డ్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇది ఇతను ముసుగేసుకొని ఇప్పుడు అతను అంత గిల్ట్ ఫీల్ అయినోడికి జనరల్గా ఆ లెవెల్ డెడ్ బాడీ చూసినోడికి గిల్ట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మేడం, వాడికి చావు భయం ఉండదు మేడం, మీరు గుర్తుపెట్టుకోండి, చావు భయం ఉండదు వాడికి. రెండోది ఇతన్ని అక్కడ ఎవరు గుర్తుపట్టరు మేడం, గతంలో అతను పనిచేశాడు కదా అక్కడ, ఇతన్ని గుర్తుపట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కాకపోతే ఇంతమంది మీడియా ఉంది కాబట్టి అక్కడ డిస్క్లోజ్ చేయొద్దు మేడం. ఇప్పుడు అతన్ని చంపారు మేడం. ఇప్పుడు నేను ఒకటి కూడా చెప్తున్నా కదా, మన ఇండియన్ మెంటాలిటీస్ మీడియా అవన్నీ చూస్తే కూడా అతన్ని ఇప్పుడు ఎవరు చంపరు. ఎందుకు తెలుసా అండి, ఇప్పుడు అతన్ని ఎవరైనా చంపితే అది ఆ ఎలిగేషన్ 90% సాక్ష్యాలు లేకపోయినా ఎలిగేషన్ ప్రూవ్ అయిపోతుంది, అది ఏదో జరిగింది పక్కా జరిగిందని చెప్పారు. సో అతను ముసుగేసుకొని రావడం కూడా, అతను ముసుగేసుకోకుండా, మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి మేడం, ముసుగేసుకోకుండా వచ్చాడు లేదా ముసుగేసుకుని వచ్చాడు, విచ్ ఈజ్ ఐ క్యాచింగ్ ఫర్ మీడియా? నో, అక్కడ ముసుగేసుకొని వచ్చింది కూడా పోలీసులు ఆయన్ని సేఫ్గా సెక్యూర్డ్గా ఉంచడానికి ప్రొటెక్షన్తో తీసుకొచ్చారు అనేదే కదా. ఆయన ఎవరు అనేది బయటకు పేరు పెట్టారు. భీమా 100 సార్లు చెప్పుకున్నాడు, నాకు ప్రాణహాని ఉంది, నా కుటుంబాన్ని కూడా వదలరు అని చెప్పాడు. ఫస్ట్ అతన్ని క్లెయిమ్ చేసుకుంటాడు మేడం. ఏమని? పోలీసు వాళ్ళకి అతను ఏం చెప్తాడు, సార్ నా మొహం నేను చూపించాను కానీ నేను వాస్తవాలు చెప్తాను, బయట పెడతానని చెప్పాడు. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎందుకు రిస్క్ తీసుకుంటారు మేడం? వీడు కర్మగాలు ఎవరైనా చంపేశారనుకోండి, పోలీసు వాళ్ళు దానికి ప్రొటెక్షన్ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిందపడుతుంది. సో కాబట్టి నాకు తెలిసి ఇట్ వాజ్ హిజ్ డెసిషన్. సో దట్ వాజ్ ఆల్సో, అది ఆ మాస్క్ వేసుకొని రావడం అనేది మొత్తం నేషనల్ మీడియాని కూడా కదిలించింది అది. సో నేనైతే అలా ఆలోచిస్తాను మేడం, ఎందుకంటే ఏమీ లేనప్పుడు ఇగో చులుడి అంటే బైన్సుడి అని ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఇదిగో తోకంటే అదిగో పులి అని. సో ఇది ఏమీ జరగలేదు అన్నది నేను అనట్లేదు మేడం, దేర్ ఈజ్ సంథింగ్ దెర్ ఈజ్ సమ్ మెస్, బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్, ఇట్ ఈస్ నాట్ సైంటిఫికలీ యాజ్ సచ్, ఇట్ ఈస్ నాట్ ప్రూవన్. సో అలాంటప్పుడు మనము అక్కడ జరిగి ఉంటుంది, ఇట్లా జరిగి ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ మీరు అసాసినేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ధర్మస్థల ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి, మన దేశంలో ఈ మతం మార్పిడి మాఫియా ఒకటి భయంకరంగా ఉంది. మీరు తమిళనాడు వెళ్ళి చూడండి, తమిళనాడులో టాప్ మోస్ట్ కమ్యూనిటీస్ కింద చెప్పుకునే వాళ్ళు కూడా కన్వర్షన్ మాఫియా ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. సో కర్ణాటకలకు వాళ్ళు ఎంట్రీ కాలేదని మీరు ఎలా చెప్తారు? ఇతను వెనక ఒక కన్వర్షన్ మాఫియా లేదని ఎలా చెప్తారు మీరు? ఇతనికి డబ్బులు ఇచ్చి చేశారని నేను అనను, అతను అసాసినేట్ చేయను, బట్ దెర్ మస్ట్ బీ సంథింగ్. అతని మెంటల్ కండిషన్ని ఎవరైనా ట్రాప్ చేసి అతన్ని గైడ్ చేసి అతనికి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ క్రియేట్ చేసి అతని సబ్కాన్షియస్లో ఉన్నవన్నీ బయటికి తీసి నువ్వు ఇది మీడియా ముందర చెప్తే మేము మీకు బ్యాక్ ఎండ్ ఉంటాం, సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్గా నేను మాట్లాడాను అనుకోండి మేడం, అవతల వాళ్ళు ఎవరికి చెప్పనటువంటి సీక్రెట్స్ వాళ్ళు చెప్తారు. మీకు ఓల్డ్ సిటీలో ఒక రేప్ కేసు అలానే జరిగింది. ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయి 4 days వరకు భోజనం తినకుండా, ఆ నీళ్లు తాగకుండా డిప్రెషన్లో ఉంటే తల్లిదండ్రులు ఎంత అడిగినా చెప్పని ఆమెను సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే సైకాలజిస్ట్ 2 hours ఏ వ్యక్తి రేప్ చేశాడో చెప్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఆ సైకాలజిస్ట్ చేసే పని కన్వర్షన్ చేసేవాళ్ళు చేస్తారు మేడం. మీ మైండ్ని ఎమోషనల్గా డ్రైవ్ చేస్తారు, మీ మీద ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తారు, మీ సెల్ఫ్ లవ్ డెవలప్ చేస్తారు. అప్పుడు మీరు అవతల వాళ్ళకి పూర్తిగా సరెండర్ అవుతారు మేడం. ఇది సైకాలజీలో కొన్ని సందర్భాల్లో నిజాలు చెప్పించడానికి మేము చెప్తాం అట్లా.
వాళ్ళని కంట్రోల్ చేయడానికి చేస్తాం, వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటకు తీయడానికి చేస్తాం. అది ఇతన్ని అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ రిలీజియన్ కన్వర్షన్ మాఫియా వాళ్ళు వెనక నుంచి ఇతన్ని ఇట్లా స్పోర్ట్ ఫీలింగ్ వేసి చేయలేదని గ్యారంటీ ఉంది. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్, బట్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఇవి మతం మార్పిడి మాఫియా కూడా ఉండొచ్చు అని నా ఉద్దేశం అది. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా అలాంటి వాళ్ళకి అంటే, మన దేశంలో మతం మార్పిడి అన్నది అది ఒక ఎవ్రీడే జాబ్ అయిపోయింది. అది దాని మీద యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఛానల్స్ ఉన్నాయి. సో అటువంటి వాటిలో కూడా ఇతను లోన్లీనెస్ వల్లనో, ఇది 11 సంవత్సరాలు సభ్య సమాజానికి దూరం ఉన్నామనో, ఇతను ఎటువంటి ధార్మికపరమైనటువంటి ఇవి తీసుకున్నాడు, సపోర్ట్ తీసుకున్నాడు, ఎమోషనల్ సపోర్ట్ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా సైకాలజీ డిపార్ట్మెంట్ అంతా అనాలిసిస్ చేస్తుంది మేడం. చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఏంటంటే ఇతనికి ఏమైనా స్కిజోఫీనియా ఉందా, ఇతను గిల్ట్ ఫీల్ అవ్వడానికి ఇతను ఆ శవాల మీద ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేశాడా, ఇతను ఏమన్నా తన కంట్రోల్ తప్పాడని నేను అనట్లేదు మేడం. పాసిబిలిటీస్ మ్యామ్ నేను మాట్లాడుతున్నాను. అతను చెప్పిందే నిజం అని చెప్పి మీడియా ఇన్ని కథనాలు చేసినప్పుడు అతని మీద కూడా కథనాలు చేయాలి కదా. ఒక్క కథనం లేదు అతని మీద, ఒక అనాలిసిస్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకెళ్ళి చేయమన్నాడు, ఎవరు వద్దన్నారు? మా అవసరం మా లాంటి వాళ్ళని పిలవండి, మేము కూడా అనాలిసిస్ చేస్తాం, జెన్యున్ అనాలిసిస్ చేస్తాం. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ మేడం. సో కాబట్టి అతన్ని కోణాన్ని మీడియా కూడా దృష్టిలో పెట్టుకునే టైము ఇంకొక 3-4 నెలలు వస్తుంది చూడండి మీరు. ఇంకో 3-4 మంత్స్లో ఇప్పటి వరకు మీడియా ధర్మస్థలము, శవాలు, మహిళల్ని పూర్తి చేయరు, ఇవన్నీ నెక్స్ట్ ఇతని కోణాన్ని కూడా మీడియా, ఇతని కోణం ఎప్పుడైతే వస్తుందో మేడం మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఎందుకంటే అది స్పైసీ కాదు కదా మీడియాకి. ఇతనికే కోసం అబ్నార్మాలిటీ ఉందని కనుక మీడియా నిర్ధారించిందంటే ఏది అఘోరికి చేసినట్టు, చాప్టర్ క్లోజ్. ఎస్ నాగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడాలి 360 degrees యాంగిల్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి